మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించి రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీలకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు సంబంధించి పెద్ద రగడ నడుస్తోంది. డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో లోకల్ సీట్లకు మల్లారెడ్డి కాలేజ్ గండి కొడుతున్నట్టుగా ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాదు ఇక మల్లారెడ్డి మెడికల్ కళాశాలకు ఎన్ఓసి ఇవ్వలేదంటూ కాలేజ్ యూనివర్సిటీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా మల్లారెడ్డి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రులపై విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి ఆసుపత్రులకు చెల్లించిన ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి కూడా రేవంత్ సర్కార్ ఆరా తీస్తోంది. చిన్న తప్పు దొరికిన మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బంద్కు సిద్ధమవుతోంది. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఇక మల్లారెడ్డి కాలేజీ పరిస్థితి ఏంటి? నిజంగా ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే కనుక మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్, దాని పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకుంటేనే కాలేజీ యాజమాన్యానికి దడ పుడుతోంది. ఈ రకంగా రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇవ్వబోతోంది. మల్లారెడ్డి కాలేజీలపై చాలా సీరియస్గా ఉంది. ప్రధానంగా విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రస్తుతానికి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 50% సీట్లు రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన ఫీజులను వసూలు చేయాలి. కానీ ప్రభుత్వ నిబంధనలను మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు ఎక్కడా పాటించినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు డీమ్డ్ హోదాపైనే ప్రధానంగా రగడ నడుస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు ఆపేస్తే మల్లారెడ్డి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరగబోతోంది? రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీశైలం, ముఖ్యంగా మల్లారెడ్డి కాలేజీలపై సర్కార్ చాలా సీరియస్గా ఉంది. అందులో మరి ముఖ్యంగా మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీమ్డ్ హోదాను అడ్డం పెట్టుకొని లోకల్ సీట్లకు గండి కొడుతున్నారు. పైగా 50% సర్కార్ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలి, కానీ ఆ నిబంధనలు ఎక్కడ పాటించలేదంటూ అటు పేరెంట్స్, విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అటు ఎన్ఓసి కూడా తాము ఇవ్వలేదంటూ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ చెప్తున్న పరిస్థితి. ఇదే కనుక జరిగితే విచారణ చేసి ఆరోగ్యశ్రీ కనుక నిధులు ఆపేస్తే మల్లారెడ్డి కాలేజీ పరిస్థితి ఏంటి? మెడికల్ కాలేజీ పరిస్థితి? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఏదైతే రాష్ట్ర సర్కారు కొన్ని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి దవాఖానా మీద కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎవరైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏ అయితే హాస్పిటల్ అమలవుతూ ఉంటాయో, ఎన్ని ఆపరేషన్ చేశారు, ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని ఆరోగ్యశ్రీ కింద మీరు మెడికల్గా ఎన్ని సర్జరీలు చేసినటువంటి డేటాను తీస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒకవేళ తప్పులు చూపిస్తూ కనుక ఒకవేళ ఆరోగ్యశ్రీని వాడుకొని దాన్ని మిస్గైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా అది నిరూపణ అయితే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీని హాస్పిటల్ నెక్స్ట్ టైం లేకుండా రిపీట్ కాకుండా దాన్ని తీసేసేటువంటి అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించినటువంటి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కొన్ని ఏవైతే అవినీతి అక్రమాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే డీమ్ టు హోదాలో ఉన్నటువంటి కొన్ని సీట్లను సైతము ఇక రాష్ట్ర సర్కారుకు ఒక 50% సీట్లు వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇవన్నీ కూడా పక్కన పెట్టి కొత్త మల్లారెడ్డి ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ఇటు డీమ్ టు హోదాలో ఉన్నటువంటి కొన్ని సీట్ల విషయంలో కావచ్చు, మన గతంలో మాట్లాడుకున్నాం. అత్యధికంగా కొన్ని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తూ మీకు ఆ కోర్సు ఈ కోర్సు ఇప్పిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి రేవంత్ సర్కార్ చెక్ పెట్టింది మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, ఇతర కొన్ని కాలేజీలు. ఈ నేపథ్యంలోనే కొన్ని అంటే మల్లారెడ్డి కాలేజీలో నడుస్తున్నటువంటి కొన్ని ఏవైతే ఫీజులకు సంబంధించి కావచ్చు, సీట్లకు సంబంధించి అసలు ఎన్ఓసి కూడా లేదు. ఎన్ఓసి లేకుండానే కొన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట కూడా మనకు వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ విషయంలో ఏదైతే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీ ఎట్లా పనిచేస్తుంది, ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తున్నారు, దాన్ని నిజంగా జెన్యూన్గా ఉపయోగిస్తున్నారా లేక ఫేక్ మరి కాగితాలు ఏమైనా పెట్టి డబ్బులు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం మీద ఆరా తీసే పనిలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. రామ్దాస్. ఎస్ శ్రీశైలం, ముఖ్యంగా డీమ్డ్ యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీ హోదా రావాలంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ మల్లారెడ్డి కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే అఫిలియేషన్ కాలేజీలు ఇవన్నీ ఉందో ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ప్రధానంగా ఈ వ్యవహారాలన్నీ అక్కడ కాలేజు ఎలా నడుస్తుంది, ఆసుపత్రి నిర్వహణ, తర్వాత టీచింగ్ ఫెసిలిటీసు, విద్యార్థులు, స్టాఫ్ ఇవన్నీ చూసే ఎన్ఓసి ఇస్తారు. కానీ ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ ఎన్ఓసి ఇచ్చినట్టుగా యూజీసీకి సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు. దీంతో యూజీసీ కూడా ఇటీవలే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చింది.
సో ఓవైపు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కాలేజ్ యూనివర్సిటీ మేము ఎన్ఓసి ఇవ్వలేదంటూ చెప్తోంది. సో ఏంటి ఈ హైడ్రామా ఏంటి? నిజంగా కాలేజీ ఎన్ఓసి ఇవ్వకుంటే కనుక, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఎన్ఓసి ఇవ్వకుంటే కనుక మరి డీమ్డ్ హోదా ఎలా వచ్చినట్టు? ఏం జరిగింది అసలు? ఈ డీమ్డ్ హోదా సంబంధించే ప్రస్తుతం రగడ. ఒకవేళ మరి ఇక్కడ నుంచి స్పష్టత వస్తే డీమ్డ్ హోదా రద్దు కాబోతోందా? అంటే ప్రధానంగా మీకు ఒక్కోసారి డెప్త్గా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తారు రామదాస్. నేను డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీరినట్టు తెలుస్తుంది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలైన ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలైన సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజీ హెల్త్ మినిస్టర్ రాజనరసింహ ఆదేశించారు. ఇక మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీకి అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లను సైతం 100 బీడీఎస్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో ఇక సిఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసము యూజీసీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే దాదాపు 400 సీట్లకు పైగా కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా రాష్ట్రానికి చెందిన లోకల్ స్టూడెంట్లకు నీట్లో మంచి ర్యాంకులు వచ్చినా ఆయా కాలేజీలో సీట్లు లభించవు. భవిష్యత్తులో ఈ కల్చర్ మరింత ప్రమాదకరంగా పెరిగే ముందే అడ్డుకోవాలని సర్కార్ భావిస్తున్నది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతున్నట్టు అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా. మరోవైపు ఇప్పటికే ఇవాళ ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరీక్షలకు గాను పిల్లలకు ఇంతవరకు హాల్ టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇవాళ 1:30కి ఎగ్జామ్ ఉంటే 1 గంట వరకు పిల్లలు ఇక మెడికల్ కాలేజ్ చేరుకొని ఎగ్జామ్స్ రాస్తాము, హాల్ టికెట్ ఇవ్వండి అన్న కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రము, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా హాల్ టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఫీజులు కడితే కానీ మీకు హాల్ టికెట్ ఇస్తాము, ఫీజులు కడితే కానీ మిమ్మల్ని ఎగ్జామ్స్కి అలో చేస్తామంటూ వాళ్ళు ఇక పిల్లల తల్లిదండ్రుల్ని ఫీజుల పేరిట మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యజమాన్యము వేధిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఇవాళ మల్లారెడ్డి కాలేజీలో జరిగినటువంటి పిల్లల ఎగ్జామినేషన్కి అలో చేయనటువంటి అంశాన్ని మనము ప్రధానంగా తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. రైట్, మీరు చెప్తున్నట్టుగా నిజంగా ఈ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా ఏదైతే కన్వీనర్ కోటా సీట్లు ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, దాదాపు ఒక ఎంబీబీఎస్ 200, బీడీఎస్ ఒక 100, ఇవన్నీ కూడా కన్వీనర్ నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయినాయి. అంటే లోకల్లో ఎంతమంది టాలెంటెడ్ మెరిట్ స్టూడెంట్లు ఉన్నా కూడా ఇక అవన్నీ వాళ్ళకు దక్కే అవకాశం లేదు. మేనేజ్మెంట్ కోటా అంటే అమ్ముకుంటారు, నాన్ లోకల్ వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి చాలా ప్రమాదకరం. మీరు చెప్తున్నట్టుగా మల్లారెడ్డి ఒకటే కాదు, ఇప్పుడు అపోలో, సిఎంఆర్ ఇవన్నీ కూడా అప్లై చేస్తున్నాయి. వాళ్ళంతా అప్లై చేసిన తర్వాత ఈ నిబంధన కనుక పాటించకపోతే ఖచ్చితంగా ఆ సీట్లని స్థానికులకు దక్కే పరిస్థితి లేదు. అండ్ మోరోవర్ 50% ఫీజులు మాత్రమే నిబంధనల ప్రకారం వసూలు చేయాలి. కానీ అడ్డగోలుగా మల్లారెడ్డి కళాశాల విద్యార్థుల నుంచి పిండుతుంది. ఇప్పుడు అదే ప్రధాన సమస్య. పేరెంట్స్, స్టూడెంట్స్ అంతా అదే కంప్లైంట్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ చేస్తుంది? ఇంకో విషయం, ఇక్కడ ఇప్పటి వరకు మనం మొదట మాట్లాడినాం, ఆరోగ్యశ్రీ కనుక నిధులు బంద్ చేస్తే పరిస్థితి ఏంటి? చాలా మటుకు చాలా కాలేజీలో ఆరోగ్యశ్రీ నిధులతోనే అడగోలుగా ఆపరేషన్ చేస్తున్నాయి టీచింగ్ హాస్పిటల్స్ కూడా. సో ఆరోగ్యశ్రీ నిధులు బంద్ చేస్తే ఇక గడ్డు పరిస్థితులేనా మల్లారెడ్డి కాలేజ్కి? దీంతో రేవంత్ సర్కార్ ఖచ్చితంగా గట్టి షాక్ ఇవ్వబోతుందా? వాళ్ళందరికీ కూడా మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ వస్తుంది. చాలామంది చిన్న సర్జరీలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏదైతే కొన్ని మెడికల్ కాలేజీల్లో ఏవైతే అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క హాస్పిటల్లో అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. ఈ సర్జరీలు కనుక ఒకవేళ ఫేక్ అని తేలితే జెన్యున్గా నిరుపేదలకు ఇక ఎవరైతే అర్హులో వాళ్ళకే సర్జరీలు చేశారా, లేక ఎన్ని సర్జరీలు చేశారు, ఈ 1 ఇయర్లో చేసిన సర్జరీల లెక్క ఏంటి అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఫేక్ అని తేలితే మాత్రము ఆ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటి ఏదైతే ఇప్పటివరకు రాష్ట్ర సర్కార్ ఆ మెడికల్ కాలేజీకి ఇచ్చిందో దాన్ని రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా డీమ్డ్కి సంబంధించిన హోదాను కూడా 50% లోకల్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ భవిష్యత్తులో లోకల్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అటు ఆరోగ్యశ్రీ, ఇటు డీమ్డ్కి సంబంధించినటువంటి హోదా కూడా, ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మల్లారెడ్డి కాలేజీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని కూడా తనిఖీ చేస్తాము. భవిష్యత్తులో ఒకవేళ ఫేక్ ఏమైనా క్రియేట్ చేస్తే అది ఒకవేళ ఫేక్ అని తేలితే దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అసలు మెడికల్ కాలేజీలకు యూజీసీకి సంబంధం ఉండదంటూ వైద్య అధికారులు చెప్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నేషనల్ మెడికల్ కమిషన్ చూస్తుంది అంటున్నారు. మరి నేషనల్ మెడికల్ కమిషన్కు సర్టిఫికేట్లు ఎన్ఓసి రావాలి. ఎన్ఓసి రావాలంటే ఏదో ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా హెల్త్ యూనివర్సిటీ నుంచి రావాలి. కానీ ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ తాము ఎన్ఓసి ఇవ్వలేదంటున్నారు. మరి మల్లారెడ్డి కళాశాలకు ఎందుకు డీమ్డ్ వర్సిటీ హోదా దక్కింది? అసలు ఎలా దక్కింది? మల్లారెడ్డి కాలేజ్కి, మెడికల్ కాలేజ్కి డీమ్డ్ వర్సిటీ హోదా ఎలా దక్కింది? ఇక్కడ కాలేజీ హెల్త్ వర్సిటీ ఎన్ఓసి ఇవ్వకపోతే మల్లారెడ్డి కళాశాలకు డీమ్డ్ హోదా, యూనివర్సిటీ హోదా ఎలా దక్కింది? ఇదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎలా దక్కింది? సో ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిజంగా చాలా సీరియస్గా ఉంది. దామోదర్ రాజనరసింహ చాలా సీరియస్గా దీనిపై రివ్యూ చేస్తున్నారు. అసలు ఈ యాక్ట్ ఏంటి, యూజీసీ ఏం చెప్తోంది, తర్వాత మెడికల్ కమిషన్ ఏం చెప్తోంది, అసలు డీమ్డ్ హోదా, డీమ్డ్ యూనివర్సిటీ యాక్ట్ ఏంటి, ఆ చట్టం ఏంటి, ఈ నిబంధనలు ఏంటి? 50% లోకల్ కోట అమలు చేయాలి, ఇన్ ద సెన్స్ కన్వీనర్ కోట అమలు చేయాలి. కానీ అమలు చేయట్లేదు. ఆ సీట్లను ఎక్కడ పోతున్నాయి, ఎవరికి అమ్ముకుంటున్నారు? మొత్తం లోకల్ కోట, కన్వీనర్ కోట అంతా మేనేజ్మెంట్ కోటాకి ఎందుకు కన్వర్ట్ చేసుకొని అడ్డగోలుగా దందా చేస్తున్నారు. ఇదా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇది ఒక మాఫియాలా తయారైపోయింది. నాట్ ఓన్లీ మల్లారెడ్డి కాలేజ్, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలు చేస్తున్నటువంటి దందా మొత్తం దృష్టి పెట్టబోతుంది ప్రభుత్వం. దీనంతటికి కూడా సీరియస్గా దృష్టి పెట్టబోతోంది. కొత్తగా డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న యూనివర్సిటీలపై కూడా ఒక కన్నేసి ఉంచబోతోంది. ఓవరాల్గా మెడికల్ కళాశాలకు సంబంధించి, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సంబంధించి, అంతేకాదు ఇప్పటివరకు గత 2-3 ఏళ్ళుగా జరిగినటువంటి ఆపరేషన్స్, సర్జరీలు ఏవైతే జరిగినాయి ప్రతి ఒక్క దాని మీద ఇవన్నీ జెన్యూనా కాదా, పేదోడికి సరిగ్గా అందిందా లేదా, ఈ వ్యవహారం అంతా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ అసలు ఇవ్వాలా వద్దా ఆ కాలేజీకి అని మొత్తం కఠినంగా వ్యవహరించాలంటూ దృష్టి పెట్టబోతుంది. ఓవరాల్గా రేవంత్ సర్కార్ మల్లారెడ్డి కళాశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే కనుక జరిగితే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సంబంధించి పెద్ద శాఖే ఇవ్వబోతుంది. సో ఉచిత వైద్యం అందబోతుంది, ఉచిత వైద్యం ఇస్తున్నామంటే మరోవైపు కూడా చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం దానిపై అయితే నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మరి పేదలకు ఉచిత వైద్యం అందితే అందరూ స్వాగతించాల్సిందే, కానీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందా లేదా అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకోబోతున్నారు. అండ్ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 50 పిల్లల దగ్గర అత్యధికంగా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా ఇక్కడ అదొక పెద్ద సమస్య. పేరెంట్స్, స్టూడెంట్స్ అంతా కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి సారించబోతుంది. చాలా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతారు మల్లారెడ్డి కాలేజ్ పై అనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. రాజకీయ కోణంలో చూసినా చూడకపోయినా ఇక్కడ మల్లారెడ్డి కళాశాలకు సంబంధించి, అంటే ఒక మల్లారెడ్డి కాలేజ్ పైన ఎందుకు దృష్టి పెడుతుంది ప్రభుత్వం, ఇది కక్ష సాధింపు చర్య అంటే అది వేరే విషయం. దాన్ని పక్కన పెడితే మిగతా కాలేజీలపై కూడా, మెడికల్ కళాశాలలు ఏం జరుగుతున్నాయి, ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా కింద ఈ కన్వీనర్ కోటా నుంచి వచ్చిన సీట్లను మేనేజ్మెంట్ కోటా కన్వర్షన్ చేసి ఆ దందా చేస్తున్న అంశంపైన ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి పరిణామమే. ఇది మల్లారెడ్డి కాలేజ్ నుంచి ప్రారంభించిన ఇంకేదైనా కోణంలో ఆలోచించినప్పటికీ కూడా చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, నిజంగా ఎంత కఠినంగా వ్యవహరించబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.